ఓం బిగ్గరగా చెప్పాలి. మొదటిది గట్టి చెప్పి పెదవులు మూసేస్తే మకారం పలుకుతూ నిశ్శబ్దంలోకి లీనమవుతుంది అన్నమాట. బాగా గమనించండి. ఓం ఇంకా స్పష్టంగా పలకాలి. ఓ ఓం ఓ ఓ రాగానే ఓ పెదవులు వస్తుందా, ఓ పెదవు ఓ అనగానే పెదవి మూసేయాలన్నమాట. ఓం 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 ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఓంకారం చెప్పినప్పుడు ఎంత సమయం తీసుకుంటామో నిశ్శబ్దానికి, ఓ మొదలుకొని లీనమైన వరకు, అంతవరకు ఆగాలి, నిశ్శబ్దంలో ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకు ఓం చెప్పాను, ఓం అయిపోయి చివరికి నిశ్శబ్దం, నిశ్శబ్దమైన శబ్దం అయిన తర్వాత నిశ్శబ్దంలోకి లయం అయిన తర్వాత ఎంతసేపు పలికామో అంతసేపు ఆగాలి నిశ్శబ్దంలో, వెంటనే చెప్పకూడదు. అర్థమైంది కదా? అట్లా ఒకసారి చెప్పి మనం మంత్రం చెప్దాము. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం గీతామృత మహోదధయే నమః.
మయి ఆసక్తమనా పార్థ యోగం యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఇది మనకు ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా ఒక నామకరణం ఏమిటంటే అహం అస్మి జ్ఞాన విజ్ఞాన యజ్ఞము. అహం అస్మి జ్ఞాన విజ్ఞాన యజ్ఞము. మనము యజ్ఞం అనేసరికి మనకు మామూలుగా మనకు తెలిసింది ఏమిటి, బయట మనకు కర్మకాండ పరంగా యజ్ఞం చేస్తుంటాం. అట్లా ప్రతి పదార్థం కూడా, ప్రతి ఒక్క పని కూడా, ప్రతి చేసే ప్రతి క్రియ ఇవన్నీ కూడా యజ్ఞమే. కర్మ అన్నీ యజ్ఞమే. అందుకే భగవద్గీతలో యజ్ఞం గురించి చాలా విస్తృతంగా ఉంటుందన్నమాట. అయితే చివరిగా చెప్పేటువంటి యొక్క మాట ఏమిటంటే శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. అంటే ద్రవ్యమయాద్ యజ్ఞాత్, ద్రవ్యమయం అంటే వస్తువులతో కూడినటువంటి యజ్ఞం. ఇప్పుడు మనం ఏ యజ్ఞం చేసినా ఏముంటుంది, సమిధలు కావచ్చు, అగ్ని కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ ఎట్లాంటివి ద్రవ్యము అంటే ఒక పదార్థము, ఒక వస్తువుతో కూడినటువంటి యొక్క యజ్ఞములు. వీటికంటే అన్నిటికంటే కూడా ఇవన్నీ దేనికి సంబంధము? ఇప్పుడు అగ్ని ఎక్కడిది? అగ్ని ఎక్కడిది? పంచమహాభూతములలో ఒకటి. తర్వాత అగ్ని, ఇప్పుడు ఏదైతే అగ్నిగుండం చేసాం అనుకో, ఇదేమిటి? భూమి పాత్ర. సమిధలు ఏవైతే, సమిధలు ఏమిటి చెప్పండి చూద్దాం. ఏమిటి సమిధలు? సమిధలు అంటే నవ వనమూలికలు ఉంటాయి, నవగ్రహ దోష నివారణ వనమూలికలు ఉంటాయి కదా, నవ వనమూలికలు చెప్దాం. ఆ చెట్లు ఉంటాయి కదా, ఇవి మోదుగ, చంద్ర, ఇట్లాంటివన్నీ, జిల్లెడ, మేడి, జువ్వి, రావి, మామిడి, ఇవన్నీ కూడా ఏమిటి? ఇవన్నీ చెట్లు. ఇప్పుడు సమిధలు అంటే అర్థం ఏంటి చెప్తారా? ఏం చెప్పారు బాగుంది. సమిధలు అంటే ఏంటి? చెట్టు బతికింది తెచ్చేస్తామా చెట్లను? అంటే ఏమిటి అంటే అవి, ఆ చెట్టు చాలించింది జీవితం, కొమ్మ కానీ ఇంకోటి కానీ చెట్టుని విడిపోయింది, చెట్టు మొత్తం పోయింది. అంటే ఎండిన అంటే అర్థం ఏంటి? జీవితం చాలించింది. చాలించిన జీవితంలో ఏముంది? ఏం శక్తి ఉంది? శక్తి ఏమిటి? మీరు ఇంకా బాగా, ఇప్పుడు ఎండినవి తీసుకొస్తాం పుల్లలు అంటే అర్థం ఏంటి? చెట్టు జీవితం చాలించి ఉంటుంది, లేకుంటే ఆ చెట్టు నుండి విడిపోయినటువంటి యొక్క పుల్లలు ఏదోటి. అంటే దాంట్లో జీవితం బ్రతికి లేదు అన్నది. బ్రతికి లేనటువంటి దాంట్లో ఏమి ఉంది? ఏమి ఉన్నది? బ్రతికి లేని దాంట్లో ఏమున్నది? ఏమి లేదా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి, అగ్నిని ప్రజ్వలన చేసాం, ఏదో ప్రజ్వలన చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఈ అగ్నికి ఏం చేస్తున్నాము? ఒకటి తీసుకొచ్చి కలుపుతున్నాం, అంతేనా? అంటే ఎందుకు కలుపుతున్నా? అట్లా ఏమొస్తుంది కలిపితే మనకి?
ఆ? అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ దీంట్లో ఏముంది? ఇప్పుడు అగ్నిని దీనికి ఎందుకు కలుపుతున్నాము? అగ్నిని పెంచడానికి కలుపుతున్నామా, తగ్గించడానికి కలుపుతున్నామా? మరి అగ్నిని పెంచాలంటే ఎట్లా పెరుగుతుంది? ఇదేమో ఎండిన పుల్ల కదా, మరి ఎట్లా పెరుగుతుంది? ఎట్లా పెరుగుతుంది? అంటే అర్థం ఏంటంటే ఈ ఈ ఎండిన దాంట్లో ఏం నిక్షిప్తమై ఉంది? దేని చేత దేని చేత ఎండబడింది అది? అది కావాల్సింది. దేని చేత ఎండబడింది? సూర్యుని చేత. అంటే సూర్యుడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఎక్కడికి చేరినాడు సూర్యుడు? అక్కడ చేరాడు. కాబట్టి ఇప్పుడు అగ్ని ఏం చేస్తుంది? సూర్యునితో కుడుతుంది. తిరిగి ఏం చేస్తుంది? తను విస్తృతంగా అగ్ని పెరుగుతుంది అన్నమాట. అంటే ఏమైంది? ఈ కర్రలో ఉన్నటువంటి అగ్ని మొత్తము, సూర్యుని మొత్తం ఎవరు తీసుకున్నారు? అగ్ని తీసుకుంది. అంటే ఇప్పుడు అగ్నిని ఏం చేశాము? అగ్నిని పెంచినాము, అంతే కదా. ఇది జరిగే వాస్తవం ఏంటి? ఇది జరుగుతుంది అట్లా ఒక్కొక్క. అంటే దాంట్లో మనము యజ్ఞంలో అసలు ఏం చేస్తున్నాము, ఏమి జరుగుతున్నది, ఏమిటి ఇదంతా అంటే ఏమిటి? ఇక్కడ ప్రస్తావన ఏమైందంటే చిన్న ఒక ప్రజ్వలనం చేసిన దాన్ని ఏం చేస్తున్నాం? పెంచుతున్నాం. అంటే పెంచింది ఎట్లా పెంచుతున్నాము? ఏది జీవం లేని దాంట్లో తీసుకొచ్చి, అంటే ఆ ఎండినటువంటి యొక్క బ్రతుకు చాలించినటువంటి యొక్క, అంతే కదా, బ్రతుకు చాలించినటువంటి పుల్లను తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాము? దీనికి తోడు చేసి దాంట్లో ఉన్న అగ్నిని బయటకు తీస్తున్నాం. అర్థమైందా? అట్లాగే మన జీవితంలో ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇట్లా చేసే వాటికంటే ఇది ఉదాహరణ మాత్రమే, ఇది ఉపమానం మాత్రమే. చేయవలసిన యజ్ఞం ఏముంది? చేయవలసిన యజ్ఞం ఏంటి? అది కథ, జ్ఞానయజ్ఞం. అంటే జ్ఞానయజ్ఞం ఇప్పుడు ఏంటి? అది ఇప్పుడు మనం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? జ్ఞానయజ్ఞంలో ఏమిటి? జ్ఞానయజ్ఞంలో అంటే అక్కడ చెప్దాం. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ. అంటే ద్రవ్యమయాత్ యజ్ఞాత్ శ్రేయాన్, శ్రేయస్కరమైనది జ్ఞానయజ్ఞం. అయితే ఇప్పుడు అది ఏమిటి, ఇది ఏమిటి, వ్యత్యాసం ఏంటి తెలియాలి కదా మనకు. తెలియాలా వద్దా? వ్యత్యాసం ఏంటంటే అది ఎన్ని చేసినప్పటికీ కూడా, ప్రాణాయామం చేసాం అనుకోండి, ప్రాణాయామం దేనితో చేసాము? వాయుతో చేసాం. ఇక్కడ వాయుని పిలుచుకున్నాం, ఇక్కడ వాయుని పిలుచుకున్నాం. అంటే దేహములకు దేహము, అంటే పంచమహాభూతంలో చేసినటువంటి ఏ పదార్థం చేసినప్పుడు కూడా అదేమిటి? అది ద్రవ్యమయం, అంటే వస్తువుతో కూడినటువంటి. అయితే అది ఎంతవరకు వస్తువు? నిజాలు ఎంతవరకు అంటే దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసుకోవాలి. ఏం జరుగుతుందో తీసుకుంటే ఇక్కడ ఏమైంది? దాని ఏం చేయాలి? జ్ఞానయజ్ఞం అంటే శ్రేయస్కరమైన జ్ఞానయజ్ఞం. ఎందుకు శ్రేయస్సు చెప్పాలి మీరు? జ్ఞానం అంటే ఏంటి? ఎవరికి సంబంధము జ్ఞానం? అజ్ఞానం లేనిది, అజ్ఞానాన్ని జ్ఞానమయం చేసేది, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ జ్ఞానము దేనికి సంబంధము? భగవంతుడు. సరే, ఇప్పుడు పంచమహాభూతములు వస్తుమయం అంటే జ్ఞానము గొప్పదంటే ఇప్పుడు దేనితో వాళ్ళు చెప్తున్నారు? ఇప్పుడు అంటే ఏంటి? మనస్సు, ఆలోచన, భావము, తలంపు, అనుకోవటము, ఏదైనా కానీ. ఇప్పుడు ఈ అనుకోవటము ఇవంతా మనం జీవుడు దేహంలో జీవుడు ప్రవేశించాడు, జీవుడు వెళ్ళిపోయాడు అంటున్నాం కదా. అంటున్నామా లేదా? అంటున్నప్పుడు జీవుడు వెళ్ళిపోయాడంటే అర్థం ఏంటి? జీవుడి యొక్క ఆలోచన, భావము, వాని తెలివితేటలు ఇవన్నీ ఎక్కడున్నాయి? దేనికి? పంచమహాభూతముల కంటే యువతలున్నాయా, అవతలున్నాయా? అవతలంటే చివరి చివరి అంటే ఆ ఆరోహణ క్రమంలో చివరేది? ఆరోహణ క్రమం ఆకాశం. ఆకాశం అవతలు ఎవరున్నారు? అది మనస్సు. ఇవి ఏమిటంటే
మనస్సు, ఆలోచన, జ్ఞానము, బుద్ధి, చిత్తము ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆకాశం అవతల ఉన్నాయి. ఇప్పుడు మనం ఆకాశమే కనిపించదు. ఆకాశం కనిపిస్తుందా ఎవరికైనా? కనిపిస్తుందా? కనిపించటం లేదా? కనిపిస్తుందా అంటే కనిపిస్తున్నది. ఏది చెప్పు, ఎక్కడ ఎట్లా కనిపిస్తుంది అంటే చెప్పలేము, కానీ ఉన్నది. 4 లేకుండా ఆకాశం ఉన్నట్టు. అయితే ఇప్పుడు కనిపిస్తుంటే కనిపిస్తుంది, అది ఎట్లా అంటే పట్టుకుంటే దొరకదు. మరి ఇదే దొరకకుంటే మనసు దీనికంటే అతీతమైనది ఎట్లా దొరుకుతుంది? ఇప్పుడు మన చుట్టూ ఎంతమంది జీవులు ఉంటారు? ఉంటారా? ఎంతమంది ఉంటారు జీవులు? ఎంతమంది ఉంటారు? మరి ఎంతమంది అంటే ఏ రూపంలో ఉన్నారు? ఇప్పుడు ఆకాశమే కనిపిస్తుంది అంటే ఆకాశం అవతల మనసు ఎట్లా కనిపిస్తుంది? కనిపించని రూపంలో అంటే దేనికి కనిపించదు? మన దేహానికి కన్నుకు కనిపించదు, మనసుకు ఉన్నాను తెలుస్తుంది, అంతే, అంతవరకే. అంటే ఇక్కడ ఏమిటి తెలుసుకోవాల్సిన సారాంశం ఏమిటంటే, పంచమహాభూతములతో కూడినటువంటి ద్రవ్యమయం అయితే దానికంటే అవతల ఉన్నది ఏంటి? జ్ఞానం. కాబట్టి అందుకు జ్ఞానం గొప్పద, జ్ఞానము శ్రేయస్కరమైనది. ఇప్పుడు మనిషి జ్ఞానస్వరూపు తెలియస్వరూపుడా, ఈ అగ్నిస్వరూపుడా? జ్ఞానస్వరూపుడు. అంటే ఇప్పుడు మనిషికి పనికొచ్చేది జ్ఞానమా ద్రవ్యమయమా? అంతే కదా. ఇది అందుకలా మనిషికి ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలో ఉన్నటువంటి యొక్క స్థాయిలో ఇస్తే ఏంటిది? జ్ఞానాన్ని తీసుకుంటే అతనికి చేరుతుంది, అంతే కదా. ఇప్పుడు అన్నం మనస్సు ఏమంది? తినాలని చెప్పి ఏం చెప్పింది? స్వీట్ తిన్నది. ఇప్పుడు స్వీట్ ఎవరికి తిన్నది? ఇప్పుడు తీపి పదార్థం, స్వీట్ అనేది ఏంటి? భౌతిక పదార్థం కదా. భౌతిక పదార్థం అన్నది ఎట్లా ఉంది? అది భౌతిక పదార్థంగా ఉన్నటువంటి దానికి తినాలని మనసు తినాలన్నది కదా. తినాలని చేసింది మనసు, తిందా? నోట్లో పెట్టేసింది. బాగున్నా, నేను తిన్నాను అన్నది. తిన్నది ఎవరు? దేహము. తిన్నటువంటి యొక్క భావాన్ని పొందింది ఎవరు? మనస్సు. సరే, మనసు భావాన్ని పొందినా అదేమైనా తిన్నట్లు భావాన్ని పొంది ఇంకా తిన్నాను, ఇంకా చాలే ఈ రోజుకు, ఇంకేమొద్దు నాకన్నా అంటుందా? అనదు. ఇప్పుడు ఎవరు అడిగేది? ఎవరు? దేహం అడుగుతుంది. మళ్ళీ టైంకు సమయానికల్లా మళ్ళీ దేహం అడుగుతుంది. మళ్ళీ పెట్టేది ఎవరు? తిను అంటుంది. అంటే ఏంటి అంటే కోరేది మనస్సు, తినబడేది తినబడే పదార్థము ఎక్కడికి పోతుంది? దేహంలోకి పోతుంది. దేహం తింటున్నది. అంటే ఈ వస్తువులన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఎన్ని తెచ్చినా. ఇప్పుడు చూడండి, మంచి బొమ్మ తీసుకొచ్చాను, ఎక్కడ బయటకు ఉంటుంది. మంచి కళ్ళకి వస్తుంది, చొక్కా వేసుకుని చొక్కా దేహానికి వస్తుంది. ఎక్కడికి పోతున్నాయి? మనసులోకి పోవటం లేదు కదా. అందువల్ల ఏం చెప్పారంటే ద్రవ్యములో ఉన్నటువంటి యొక్క అన్నీ కూడా ఇక్కడ ఆగిపోతాయి. మహా అంటే గాలి లోపలికి పోతుంది, మళ్ళీ బయటకు వస్తుంది, అంతే కదా. ఆకాశం పోవక్కర్లేదు, లోపల ఉంది, బయట ఉంది, అంతే కదా. అంటే ఈ పంచమహాభూతాలను ఇట్లా. కాబట్టి జ్ఞానము ఎందుకు శ్రేయస్కరం అంటే, నీవు స్థాయి, జీవుని యొక్క స్థాయి ఏంటి? ఏ స్థాయిలో ఉన్నారు, ఏ ఫార్మాట్. ఇప్పుడు టెక్నికల్ చెప్పాలంటే ఫార్మాట్ అంటే రూపము. అంటే ఫార్మాట్ అంటే ఒక రూపాంతరము అని చెప్పడానికి కాదు, ఒక విధానం, అంటే ఒక పద్ధతిలో ఉన్నది అది. ఇప్పుడు బట్ట ఉందనుకోండి, ఈ బట్ట నేయక ముందు ఎట్లా ఉంది? దారం ఉంది. దారంకి ముందు ఎట్లా ఉంది? పత్తి రూపంలో. పత్తికి ముందు ఎట్లా ఉంది? చెట్టు. పత్తి చెట్టుకు ముందు ఎట్లా ఉంది? బీజం. అంటే ఇదేంటి? రూపాంతరం చెందుతుంది. ఇది ఒక ఫార్మాట్ అంటున్నాం, స్థాయిలో ఒకదానికి ఒకటి. ఇప్పుడు బట్ట రూపంలో ఉంటున్నా, బట్ట రూపంలో ఉన్నది. దీన్ని ఇంకా చింపి అడ్జస్ట్ ఇచ్చేస్తే ఫ్యాషన్ రూపం అవుతుంది, చొక్కాల రూపంలోకి వస్తుంది, అంతే కదా. బట్టలు ఉంది కదా, కొన్ని పెళ్ళికలు చేస్తే ఆ చొక్కా రూపంలోకి వస్తుంది. ఇట్లా. అంటే ఏమిటంటే మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే, మన జ్ఞానం అనేది ఏంటంటే, తెలివి అనేది, ఆలోచన, భావం, ఇవన్నీ వేరే స్థాయిలో ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? పంచమహాభూతములు అవతల ఉన్నది, ఆకాశం అవతల, అది జ్ఞాన రూపంలో ఉన్నది, తెలివి రూపంలో ఉన్నది. కాబట్టి తెలివి రూపంలో తెలిసినది మనకు
మనసుకు వెళుతుంది. సరే మనసు తినాలనుకోండి, ఎక్కడ తినాలి? ఇప్పుడు మనసు తింటుందా లేదా? ఇప్పుడు జ్ఞానము, ఇప్పుడు మనసు జ్ఞానం తింటుందా లేదా? తింటుందా? ఇప్పుడు మీరందరూ ఏం చేస్తున్నాము? శ్రవణం అంటే మనస్సు జ్ఞానాన్ని తింటుంది, అంతేనా? ఇప్పుడు వాక్కు చెవికి వెళ్ళి మనసు ఏం చేస్తుంది? జ్ఞానం తింటుంది. కాబట్టి ఇది మనస్సు తింటుంది అంటే అర్థం. అందుకే ఏం చేస్తుంది? సహనావతు సహనవు భునక్తు చెప్పారు. రహితమస్తు మా విద్యుషావ ఓం శాంతి. అంటే ఏమిటి అంటే ఇది తినటం అంటే అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి మనకు? మనసుకు ఆకలి తీరాలంటే ఏం తినాలి? అది కథ. కాబట్టి జ్ఞానాన్ని తినాలి. ఆ జ్ఞానమే ఇప్పుడు మనము, అది జ్ఞానయజ్ఞం. ఇప్పుడు జ్ఞానయజ్ఞం అని ఎందుకు అంటున్నాం ఇక్కడ? యజ్ఞంతో పోల్చినప్పుడు యజ్ఞం ఎట్లయితే చిన్న రవ్వ తీసుకుంటే ఎట్లయితే అయిందో, ఇప్పుడు ఏం కావాలి? జ్ఞానాన్ని పెంచాలంటే ఏం చేయాలి? మనము త్వరగా పెంచాలనుకోండి, ఏం చేసినాం? ఇప్పుడు యజ్ఞంలో త్వరగా జ్ఞానం పెంచాలని ఏం చేసినాం? సమిధలు పోసినాం. అట్లాగే ఏమిటంటే ఇప్పుడు జ్ఞానం పెరగాలనుకో, త్వరగా మీకు జ్ఞానం రావాలనుకోండి, ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడున్నాయి సమిధలు? ఎక్కడున్నాయి సమిధలు? ఇప్పుడు జ్ఞానం అయిపోతుంది. జ్ఞానం అంటే మీకు చిన్న రవ్వను ప్రజ్వలన చేయటం. అంటే ఇప్పుడు ప్రజ్వలన చేయటం ఎట్లా చేస్తాము? జ్ఞానాన్ని, అగ్నిని ఎట్లా ప్రజ్వలన చేస్తాము? ఈ చెక్ముకు రాళ్ళతో చేస్తాం ఒకటి, లేదంటే ఇంకొకటి సూర్యకిరణాలతో నేరుగా చేస్తాం. అట్లా చేసినటువంటి అగ్ని ఇది జ్ఞానయజ్ఞం. దీన్ని ఏం చేయాలి? పెంచాలి. పెంచేది అది విజ్ఞానం. విజ్ఞాన యజ్ఞం అంటే పెంచేది అన్నమాట. జ్ఞానము విశిష్టంగా పెంచుతాం. ఎట్లా పెంచుతున్నాము? ఇప్పుడు ఒరిజినల్గా ఏమైంది? మనం వెలిగించి ఇంతే. దీన్ని ఏం చేస్తున్నాము? ఈ యొక్క అగ్నిని అమాంతంగా పెంచుతున్నాం. శిఖలు వస్తుంటాయి, ఇట్లా శిఖలు వస్తుంటాయి. ఆ శిఖలు రావడానికి ఏం చేసినాం? సమిధలను అగ్నికి కలిపినాం. వేసినామంటే మన భాష, మాలు ఏంటంటే ఆహుతి చేయటం అంటే కలిపినాం. కలిపితే ఏమైపోయింది? దీంట్లో ఉన్నటువంటి సమిధమైనటువంటి సూర్యతేజస్సు మొత్తం ఏం చేసింది? అగ్ని తీసేస్తుంది, అంతే కదా. తీసేసి ప్రజ్వలనకు కాంతిని ఇచ్చింది. ఈ కాంతి ఎట్లాంటిది? వెలుగు. ఇది వెలుగు అనమాట, ప్రకాశం వెలుగు. అంటే జ్ఞానాన్ని పెంచుకున్నాం అనమాట. అర్థమైందా? ఇప్పుడు అగ్ని అనేది జ్ఞానం, తెలియటం, తెలుసుకోవటం, తెలియటం. ఈ తెలియటం అనేది ఏం చేసింది? మనలో ఈ సమిధలు కలిపేసరికి, కారులు కలిపేసరికి, ఆ పుల్లలు తీసుకు కలిపేసరికి అగ్ని పెరిగింది. అట్లాగే జ్ఞానం త్వరగా రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు విజ్ఞాన యజ్ఞం. జ్ఞానము విజ్ఞానం. అప్పుడు విజ్ఞానం ఏమవుతుంది? విజ్ఞానం ఎక్కడి నుంచి చేయాలి? ఇప్పుడు జ్ఞానం అయితే నేను చెప్తున్నాను, విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం అయితే చెప్తున్నాను, విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు దాటిపోతున్నారు. యజ్ఞం ఏదైతే ఉపమానం చెప్పామో అక్కడి నుంచే లాజిక్ తీసుకోవాలి, యుక్తి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, విజ్ఞానం ఏంటంటే మీలో ఉన్నటువంటి సమిధులన్నింటినీ బయటకు తీసుకురావాలి. మీలో ఎవరైతే చచ్చి ఉన్నారో, చచ్చిన శవాలన్నింటినీ, మా చెప్పాలి, చచ్చినటువంటి పుల్లలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు తీసుకురావాలి. ఏమేమి ఉన్నాయి మీలో? ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు కామక్రోధ లోభం ఎన్ని గుట్టలు ఉన్నాయా లేవా? అది ఎట్లాంటిది? అన్లిమిటెడ్ పుష్పక విమానం అంట. అన్లిమిటెడ్ అంటే అనంతంగా ఉంటుంది దానికి. ఎందుకు? భౌతికంతో పోల్చలేదు కదా, భౌతికం కాదు కాబట్టి ఎట్లా ఉన్నాయి? కర్మఫలం ఎంత ఉంటుంది? ఇంత అని చెప్పగలుగుతామా? ఎంత ఉందో తెలియదు, వేసే కొద్దీ వస్తూనే ఉంటుంది. అంటే
ఈ చిత్త వృత్తులు చిత్తంలో వృత్తి రూపంలో ఏవైతే ఇప్పుడు పొద్దున ఒక పండ్లు దోమినాము, పండ్లు దోమిన తర్వాత ఏమైపోయింది, అది పండ్లు దోమిన వరకు దానికి జీవం పోస్తాం. ఆ విషయానికి తోమేసి ఏం చేస్తాం, అయిపోయిందా, పోయి ఎక్కడ పోయింది అది, ఎక్కడికి పోయింది అది వృత్తి, చిత్త వృత్తి ఎక్కడికి పోయింది, అది ఒక ఇంప్రెషన్. చిత్తంలో స్టోర్ అవుతుంది, చిత్తంలో నిక్షిప్తం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, అట్లా ఏవైతే జీవం లేకుండా నిర్జీవమై ఉన్నాయో, జీవం లేకుండా ఉన్న కూడా వాటిలో ఏముంది, ఇప్పుడు ఒక పుల్లలో అది బ్రతుకు లేకపోయినప్పుడు కూడా దాంట్లో జీవం లేకపోయినప్పుడు ఏమైంది, నిక్షిప్తం. దేని చేత ఎండింది, అది సూర్య తేజస్సు పీల్చుకున్నది. అట్లాగే ఒక్కొక్క విషయం ఏమవుతుంది, బయటకు వచ్చినటువంటి విషయము అది బ్రతకలేక ఏం చేస్తుంది, జరగలేక ఏం చేస్తుంది, ఒక్కొక్కటి ఏం చేస్తుంది, నేను ఉండాలి అనే వస్తుంది. మరి నీకు ఉనికినిస్తాను, నీకు అది చేస్తాను, ఇది చేస్తాను, నీకు స్వీట్ని తినిపిస్తా, అది చేస్తాను, ఇది చేస్తాను, అన్నీ ఏం చేసినా పోయి బ్రతికి పనులన్నీ ఏమైపోతున్నాయి, చచ్చిపోతున్నాయి లేదా, ప్రతిక్షణం చేస్తున్నాయి లేదా, బయటకు వచ్చి కాసేపు ఉండి కాసేపు ఎవరి చేత చంపబడుతున్నాయి, తేజస్సు అంటే జ్ఞానం చేత చంపబడుతున్నాయి. జ్ఞానము ఈ సృష్టిలో ఏదైతే వాసుదేవమై ఉన్నదో, అంటే వసించి ప్రకాశిస్తున్నదో, ఏది ఎవరి జ్ఞానం, అది అహమస్మి జ్ఞానం ఏదైతే ప్రకాశిస్తున్నదో, ఆ జ్ఞానాన్ని పీల్చుకోవడం వల్ల ప్రతి యొక్క ఆలోచన ఏం చేస్తుంది, బయటకు వచ్చే ప్రతి విషయం యొక్క స్థితిగతులు ఏమవుతున్నాయి, చచ్చి లోపలికి పోతున్నాయి. చిత్తవృత్తులకి అంటే ఏమైనా ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ, చిత్తంలో స్టోరేజ్, చిత్తంలో ఏమైనా చనిపోయినటువంటి యొక్క విషయము విషయవాసన ఏ రూపంలో ఉన్నాయి, చిత్తవృత్తి రూపంలో స్టోర్ అయినాయి. అర్థమైంది, అంటే దాన్నే ముద్రలు అంటాం, దాన్ని ఇంప్రెషన్స్ అన్నాడు, మాలిన్యములు. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇక్కడ సారాంశం ఏంటంటే, ఏదైతే మనము బయటికి ప్రవర్తిస్తున్నామో ఈ విషయాలన్నీ కూడా విషయ ప్రవర్తన చేసి విషయంలో ఉండలేక చిత్తవృత్తి రూపంలో చచ్చి చస్తున్నా అని చెప్పి అవి ముగిస్తే కానీ మనము బ్రతకలేము. అంటే దేని చేత అవి చంపబడుతుంటే అర్థం ఏంటంటే, అవి జీవాన్ని కోల్పోతున్నాయి. జీవం పోసినాం, తినాలని తినలేక తినటం ఆపేసి ఆ తినటం ముద్ర వెళ్ళి లోపల కూర్చుంటున్నది. అట్లాగే ప్రతి విషయం లోకంలో చేసే ప్రతి విషయాలు. ఇప్పుడు ఏం చేయాలి మీరు, విజ్ఞాన యజ్ఞం అంటే అర్థం ఏంటంటే, వాటినింటిని ఒక్కొక్కటి ఇక్కడ యజ్ఞానికి ఇవ్వాలి. అందరు తలా ఒకటి తీసుకొని వేయిస్తామా యజ్ఞంలో ఆహుతి, అంటే ఒక్కొక్క మీలో ఉన్నటువంటి ఆ భావాన్ని అదే పరిప్రశ్న రూపంలో ఇక్కడ జ్ఞానానికి ఇస్తే ఏమవుతుంది, అది ఏమవుతుంది, విజ్ఞానం విశిష్టంగా జ్ఞానము పెరిగి మీకు ఆచరణకు రావడానికి సులభతరం అవుతుంది. అర్థమైందా విజ్ఞాన యజ్ఞం అంటే? జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానాన్ని ప్రజ్వలన చేసిన తర్వాత ఈ జ్ఞానానికి ఏమి ఇవ్వాలి, అందరి ఇప్పుడు భోగిమంట వేస్తాం. భోగిమంట ఎందుకు వేస్తాం, ఎప్పుడు వేస్తాం చెప్పండి, ఎప్పుడు సంక్రాంతి రోజా, ముందు మకరం ముందు రోజు భోగిమంట అంటే ఏమిటి, పాత సామాన్లు తీసుకొచ్చి అగ్నిని ప్రజ్వలన చేస్తాం. అగ్ని ఆహుతి వేస్తుంటే అర్థం ఏంటంటే, ఈ వచ్చేది సంక్రాంతి అయితే సూర్య తేజస్సు ఉత్తరాయణలో ప్రవేశిస్తున్నదో, ఆ క్రాంతికి ఏం చేయాలి, మనం ఇప్పుడన్నీ తీసేసుకొని ఇప్పుడు చెదరం అంతా తీసేసి పాసాలను ఎట్లయితే వేసి అగ్నిని ప్రజ్వలన చేసి అగ్నిని ఆహ్వానం పలుకుతున్నాం. ఇప్పుడు ఇందాక చెప్పినా కదా, అంటే ఈ పాసామాన్లు ఏంటి, పాసామాన్లు అర్థం ఏంటి, పనికిరాని అని అర్థం, అంతే కదా. ఇప్పుడు మనలో పనికిరాని చెదరం ఏవైతే ఉన్నదో అవన్నీ ఏం చేయాలి, ఇప్పుడు ఈ జ్ఞానానికి ఈ ప్రజ్వలనకు ఆహుతి చేస్తే ఏమవుతుంది, భోగిమంట. అంటే భోగి అంటే ఏమిటి, భగవంతుడి యొక్క ప్రకాశము, అంతేదా వెలుగు. మనకు భగవంతుడు అంటే ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎట్లా, ఏ విధంగా అనేటువంటి యొక్క భావము మనకు తెలుస్తుంది. ఆ తెలియటానికి అక్కడ భోగిమంట అంటే
అంటే భోగిమంట అంటే అర్థం ఏంటంటే భగవత్ స్వరూపం. అంటే ఈ సూర్య తేజస్సు సూర్య భగవానుడు కదా. సూర్య భగవానికి వచ్చే ముందు ఏం చేయాలి? మన ప్రయత్నం చెత్త చెదరంతా పడేసేసి అగ్ని రూపంగా మార్చుకుని ఉంటే క్లోజ్. ఇంకెప్పుడు అది రిఫ్రెష్ అంటే ఫ్రెష్గా మొదలు పెడుతున్న ఎట్లయితే ఉంటుందో, ఉత్తేజంగా ఎట్లయితే ఉత్సాహంగా ఉంటామో వెలుగుకు, అట్లా ఉత్తరాయణం వచ్చేసరికి ఆ విధంగా మనకు జ్ఞానంలో ప్రవేశిస్తున్నాం. అర్థమైందా? విజ్ఞాన యజ్ఞం అంటే భోగిమంట. అంటే విజ్ఞాన యజ్ఞం ఏంటి? మనలో ఉన్నటువంటి పనికిరాని చెత్త చెదారాలు అన్నీ ఏవైతే ఇంతవరకు మనకి ఏం కావాల్సింది? తృప్తి, సంతోషం, ఆనందం కావాలని బయలుదేరినట్టు అన్నీ కూడా ఇవ్వలేక చచ్చిపోయి లోపల చిత్తవృత్తి రూపంలో ఉన్నాయి. అవన్నిటి ఏం చేయాలి? బయటికి వేసి ప్రశ్న రూపంలో వేస్తే ఏమవుతుంది? విజ్ఞాన యజ్ఞం పెరిగి అప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క ఈ జ్ఞానము అన్నది జ్ఞానం విజ్ఞానపరంగా మన జీవితంలో ఇంతవరకు ఏవైతే పనికిరాని అన్నామో దాంట్లో కూడా జ్ఞానం చేతనే అవి జ్ఞానాన్ని పిలిచే చచ్చిపోయినవి. నేను ఉండలేకపోతున్నాను ఎవరు అంటున్నారు? ఇప్పుడు చస్తున్నాను ఎవరు అంటున్నారు? అన్నామా? ఎన్నిసార్లు అన్నాం? అంటే ఆ తేజస్సు, ఆ చస్తున్నాను తేజస్సు అనేది ఏ ప్రభావం చేత అది చస్తున్నాన్ని పలికిన మా క్షణము ఆ విషయంలో అంటే అది బ్రతకలేకపోతున్నది. ఎవరి తేజస్సు అది? అది అహమస్మి. అహమస్మి జ్ఞానం ఏదైతే సర్వత్రా ఉన్నదో, వాసుదేవమై ఉన్నదో, అంతర్బహిష్ట తత్సర్వం నారాయణ స్థిత ఉన్నదో, అది దాని ప్రభావం చేత ఏమవుతుంది? ప్రతి విషయము బ్రతకలేక చచ్చి మళ్ళీ లోపల వెళ్ళి చిత్తవృత్తి రూపంలో కూర్చుంటుంది. ఇప్పుడు అట్లా ఎన్ని జన్మలైనా ఇప్పటికి లెక్కలేదు. అట్లా ఉన్నట్టు అన్ని జన్మలు అదే కర్మఫలము. ఒక మాట చెప్పండి, ఈ కర్మఫలంలో ఉండే దాన్ని అంతా కూడా ఖర్చు చేయాలి. ఎట్లా ఖర్చు చేయాలి? జ్ఞానానికి ఆహుతిస్తే విజ్ఞానంగా మనకు వెళుతుంది అన్నమాట. ఇది జ్ఞాన విజ్ఞాన యజ్ఞం. అర్థమైందా? ఇందులో ఇదంతా ఎవరి గురించి చేస్తున్నాము? ఎవరి గురించి చేస్తున్నాం ఇదంతా? ఎవరికి? నేను. ఇప్పుడు నేను ఎవరు? అహమస్మి. నేను ఉన్నానో లేనో నాకు తెలియదు, అసలు ఉండటమో ఏదో తెలియదు. కాబట్టి ఈ నేను గురించినటువంటి ఒక వస్తువు ఏంటి ఇక్కడ? అహమస్మి. ఆ వస్తువు ఎవరు? నేనే. నేను గురించి ఉన్నాను ఏమిటి, ఏమి కథ, ఎట్లా, ఏ విధంగా నేను ఉన్నాను యొక్క జ్ఞానాన్ని పరిచయం చేసుకొని ఈ జ్ఞానంలో విజ్ఞానం అంటే ఇంతవరకు ఈ క్షణం వరకు కర్మఫలం ఏదో మనకి చచ్చి ఉన్నాయో చిత్తవృత్తులంటే ఆహుతి చేస్తే విజ్ఞానముగా మనకు వెలుగు కలుగుతుంది అంటే ఎవరి వెలుగు కలుగుతుంది ఇక్కడ? ఎవరి వెలుగు కలుగుతుంది? అహమస్మి. జ్ఞానము పెరుగుతుంది. జ్ఞానం ఎవరిది? అహమస్మి. నేను ఉన్నానే జ్ఞానం పెరుగుతుంది అనమాట. అప్పుడేమవుతుంది? మనకు ధ్యానానికి వెళుతాం. ఇట్లా కల్పించినటువంటి ఇట్లా పెరిగినటువంటి జ్ఞానాన్ని ఏం చేయాలి? ధ్యానం అంటే ఏమిటి? ఇంతవరకు చిత్తవృత్తులు నిలుపుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి? ఆ వాసన విషయం యొక్క తెలివితేటలు పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని జ్ఞానాన్ని నిలుపుకోవటం, ధారణ చేయటం, ధరించటం. ఎవరు ధరించాలి? మనస్సు, బుద్ధి, చిత్తము వీటిలో నిక్షిప్తం చేసుకోవటం ధ్యానం. తర్వాత బ్రహ్మవిహారం అంటే ఇదంతా ఇప్పుడు ధ్యానంలో ఏం దర్శనం చేస్తామో అహమస్మి. ఓం చెప్పండి. ఓం అహం అస్మి. ఓం అహం అస్మి. జపం ఇది. ధ్యానంలో ఏం జపం చేయాలి? ఇదే జపం చేయాలి. ఓం అహం అస్మి చేసి ధ్యానంలో ఏమవుతుంది? ఇప్పుడు ఉన్నటువంటి భావాన్ని ఏదైతే ఇప్పుడు మనం చేశామో, ఇప్పుడు విచారం చేశామో, చెప్పుకున్నాము మనము, ఈ భావాన్ని అంతటినీ ఏం చేయాలి? మననం చేయాలి. అంటే మానసిక అర్చన అంటాం. మనస్సులో అర్చన చేయాలి. దేంతో అర్చన చేస్తున్నాము? జ్ఞానంతోనే అర్చన చేస్తున్నాం. ఎవరికి అర్చన చేస్తున్నాము? అహమస్మి. నేను ఉన్నాను అర్చన చేస్తున్నాను. అర్చన చేసిన తర్వాత ఏమవుతుంది? ఆ అనుభూతిని పొందిన తర్వాత ఈ అనుభూతితో ఏమవుతుంది? ఆనందం అన్నటువంటి తృప్తి అన్న అనుభూతిని పొందిన తర్వాత ఈ అనుభూతితో ఏం చేయాలి?
అంతటా దర్శనం చేయాలి. అది బ్రహ్మ విహారం. బ్రహ్మ అంటే ఇంతవరకు ఎరుకను అంటే జ్ఞానాన్ని తెలుసుకున్నాము, తెలిసిన దాన్ని నిలుపుకున్నాము. నిలుపుకున్నది ఏం కావాలి? ఇప్పుడు ప్రవర్తనలోకి తీసుకురావాలి. ఎరుక బ్రహ్మం అంటే ఎదగటం అంటే ఎక్కడికి ఎదగాలి మనము? ఎరుక. ఎరుక ఏది? ఎరుక అహమస్మి, నేను ఉన్నాను ఎరుకను పెంచుకుంటూ ప్రవర్తిస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఎరుక ఎరుక కన్నను సుఖం ఏ లోకమున లేదు. విన్నారా అధ్యాయం? అంటే ఎరుకయే సుఖం. ఎరుక ఎట్లాంటిది? ఇప్పుడు కొబ్బరి ఉందనుకోండి, కొబ్బరి నీరు కొబ్బరికి ఏం తేడా ఉంది? ఎరుక ఘనీభవిస్తే అదే ఆనందం. ఆనందము సంతోషం ఎక్కడో లేదు. జ్ఞానము ఘనీభవిస్తే ఆనందం అవుతుంది, అనుభూతి. ఆ అనుభూతితో మనము విహరించటం అన్నమాట. ఆ అనుభూతితో ఈ ఆవరణ గోపాలకృష్ణ బృందావనంలో విహరించటం. ఇది అహమస్మి జ్ఞాన విజ్ఞాన యజ్ఞము. దాంట్లో జ్ఞానము ఎవరి జ్ఞానము? అహమస్మి జ్ఞానము. విజ్ఞానం ఎవరి విజ్ఞానము? అహమస్మి విజ్ఞానము. ధ్యానం ఎవరి ధ్యానము? అహమస్మి ధ్యానము. బ్రహ్మ విహారం ఎవరి బ్రహ్మ విహారము? అహమస్మిని ఎరుకగా తను విహారం అంటే విశిష్టంగా గ్రహించటం. ఎరుక రూపకంగా అంటే జ్ఞప్తిలో ఉంచుకొని నిత్యము దాన్ని ప్రవర్తనలోకి తీసుకురావటం అన్నమాట. తీసుకొచ్చి ఏం చేయాలి? ఇప్పుడు ఆ అనుభూతిని మనము దర్శనం చేయటం. ఇది పంచమహాభూతం అంతటా కూడా ఇది బ్రహ్మ విహారం. అట్లా చేస్తూ ఏం చేయాలి? అనుభూతిని చెందుతూ ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడ చేరుకోవాలి మనము? ఎక్కడ చేరుకోవాలి? ఎక్కడ చేరుకోవాలి? ధామం ఏది? మనం ఎక్కడ చేరుకోవాలి? అహమస్మిని చేరుకోవాలి. అంటే ప్రయాణం ఎట్లా ప్రయాణం చేయాలి? ఎరుక రూపంలో ప్రయాణం చేస్తూ పంచమహాభూతంలో ప్రయాణం చేస్తూ ఎరుక రూపంలో ప్రయాణం చేస్తూ పంచమహాభూతంలో బ్రహ్మరూపంలో ఎరుక స్వరూపంగా ప్రయాణం చేస్తూ ఆనందము. ఇప్పుడు ఒక వృక్షాన్ని చూసా అనుకోండి, ఒక పొలం, అక్కడ ఒక మొక్కను చూసా అనుకోండి, మీకేమి కనిపిస్తుంటుంది? ఏమిస్తుంది మొక్క? మన ఆకర్షిస్తుందా వికర్షిస్తుందా? ఎందుకు ఆకర్షిస్తున్నది? అక్కడ ఏముందంటే అక్కడ మనము ఆ మొక్క ఇచ్చేటువంటి యొక్క భావము జ్ఞానం మనం స్వీకరించినప్పుడు మనకు ఒక ఆహ్లాదకరం ఆనందం కలుగుతుంది. అంతేనా? ఇప్పుడు ఒక పచ్చదనాన్ని చూసానుకోండి, మన ఆహ్లాదం కలుగుతుందా? ఎక్కడిది అది? ఎవరిది? భూమి పాత్రలో భూమిలో ఉన్నటువంటి యొక్క పంచమహాభూతం యొక్క బ్రహ్మ తేజస్సు అంటే ఆనందాన్ని తృప్తిని ఇచ్చేటువంటిది ఈ ముద్రలన్నీ కూడా. కాబట్టి దాన్ని మనము బ్రహ్మ జ్ఞానంతో బ్రహ్మ విహారంతో గ్రహిస్తే, దర్శనం చేస్తే మనకు అనుభూతి, ఆనందం అనుభూతి కలిగి ఎక్కడ చేరుకుంటామో? అహమస్మిని చేరుకుంటాం అన్నమాట. నేను ఉన్నాను అని చేరుకుంటాం. ఇది అహమస్మి జ్ఞాన విజ్ఞాన యజ్ఞం. ఇది ఓం అహమస్మి. నిమిషం. ఇప్పుడు ఆప్ చేయండి.